గారు అయితే చెప్పట్లేదు, మన యంగ్ హీరోస్కి పోటీ పడి చేసినట్టు చేశారు. ఆయనలో నవరసాలు ఉంటాయి కనుక అలాగే చాలా బాగా చేశారు. త్రిష, అందరూ, సింబు అంతా చాలా బాగుంది. ఇది పార్ట్ 2 కూడా ఉంటుందేమో అనిపించేలా ఉంది. ఎండింగ్లో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అసలు ఏఆర్ రమ్మ గారికి చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగున్నాయి. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా చాలా బాగుంది. గ్యాంగ్ వార్ చాలా బాగా తీశారు. మూవీ బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. టైటిల్ చాలా బాగుంది. నాయకుడు మించి బాగుంది సినిమా, చాలా బాగుంది. అందరూ ఎక్స్ట్రాడినరీ. ఆ రోల్స్కి అసలు ప్రతి రోల్కి అందరూ చాలా కనెక్ట్ అయ్యారు. Kamal Haasan acting very level. Please watch Thug Life. He is always ultimate. తగ్ లైఫ్ లాగా లేదు. రొటీన్ రొటీన్. నేను ఒక విశ్వరూపం, ఒక తర్వాత ఈ సినిమా మొన్న వచ్చింది కదా విశ్వరూపం, విక్రమ్ ఇట్లా అనుకున్నా. బట్ ఈ తగ్ లైఫ్ వేరేగా ఉంది, డిఫరెంట్ ఉంది. ఏమో మరి కమల్ హాసన్ రైటర్ అండ్ మణిరత్నం డైరెక్టర్. మరి స్టోరీ నాకు నచ్చలేదు. త్రిష క్యారెక్టర్ బాగానే ఉంది. ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా యావరేజ్. ఆడియన్స్ థియేటర్ వరకు లాగే పాయింట్ ఏమో ఉందా సినిమా? లేదు.